జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం. భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే, శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం. అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు. కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా? శ్రీమద్ రామాయణము కిష్కింధకాండ 10వ భాగము. నేను నా అన్నకు జరిగిన విషయమును సవివరంగా చెప్పాను. నా మీద కోపగించుకోవద్దని బతిమాలుకున్నాను. అన్నయ్య, నేను చెప్పేది విను. నీవు మన శత్రువును సంహరించి విజయోత్సాహంతో తిరిగి వచ్చావు. నాకు చాలా సంతోషంగా ఉంది. మా అందరికీ ఇప్పటికీ నీవే రక్షకుడివి. నీవే ఈ సింహాసనమును అధిష్ఠించు. నేను నీ వెనక నిలబడి ఛత్రము పట్టి నిల్చుంటాను. అన్నా, నీవు ఆదేశించినట్టు నేను ఆ బిలము బయట 1 సంవత్సర కాలము పాటు వేచి ఉన్నాను. నీవు రాలేదు. ఇంతలో ఆ బిలములో నుండి రక్తం ఏరులుగా ప్రవహించింది. అది చూసి నాకు భయం వేసింది. నిన్ను ఆ రాక్షసుడు చంపి ఉంటాడని అనుకున్నాను. ఆ బిలమును పెద్ద పెద్ద బండరాళ్లతో మూసివేశాను. కిష్కింధకు తిరిగి వచ్చాను. నేను ఎంత వద్దన్నా ఈ మంత్రులు నన్ను రాజును చేశారు. ఇది అన్నా జరిగిన సంగతి. నేను ఈ కిష్కింధకు రాజుగా తగను. నీవే రాజువు. నీవు వచ్చే వరకు నేను ఈ రాజ్యాన్ని నీ బదులు సంరక్షిస్తూ ఉన్నాను. ఇప్పుడు నీ రాజ్యంను నీకు అప్పగిస్తున్నాను. నేను ఇదివరకుటి మాదిరి నిన్ను సేవిస్తూ ఉంటాను. నా మీద కోపగించుకు, శాంతం వహించు. నీ పాదాలపడి ప్రార్థిస్తున్నాను. అన్నయ్య, మరొకసారి చెబుతున్నాను, నేను నాకుగా ఈ రాజ్యానికి అభిషిక్తునిగా కాలేదు. మంత్రులు, ప్రజలు రాజ్యమునకు రక్షకుడు లేకుండా ఉండకూడదని నన్ను రాజుగా చేశారు. ఇందులో నా తప్పేమీ లేదు అని ఎన్నో విధాలుగా వాలిని వేడుకున్నాను. కానీ నా అన్న వాలి నా ప్రార్థనలను పెడచెవిన పెట్టాడు. నన్ను చీకొట్టాడు. ఏరా, ఒకనాడు రాత్రి మాయావి వచ్చి నన్ను యుద్ధానికి పిలిచాడు అని నీకు తెలుసు కదా. అప్పుడు వాడితో తలపడడానికి నేను వెళ్ళాను. అప్పుడు క్రూరుడు అయిన నీవు నా వెంట వచ్చావు. మన ఇద్దరినీ చూసి ఆ రాక్షసుడు పారిపోయాడు కదా. ఒక బిలంలో ప్రవేశించాడు. నేను ఆ రాక్షసుడిని చంపిగాని కిష్కింధకు తిరిగి రాను. నేను వచ్చే వరకు నీవు ఈ బిలం బయట వేచి ఉండు అని ఆదేశించి నేను ఆ బిలంలోకి ప్రవేశించాను. నీవు బిలము వద్ద ఉన్నావు కదా అనే ధైర్యంతో నేను బిలంలోనికి ప్రవేశించాను. నేను వాడి కోసం సంవత్సరం పాటు వేచి ఉండి వాడిని, వాడి బంధుమిత్రులను సమూలంగా సంహరించాను. వారి రక్తంతో ఆ బిలమంతా పూర్తిగా తడిసిపోయింది. నడవడానికి కూడా వీలు కాలేదు. అందువల్ల నేను బయటికి రావడం ఆలస్యమైంది. నేను బిలద్వారం దగ్గరికి వచ్చేటప్పటికి అది మూసి ఉంది. సుగ్రీవా, సుగ్రీవా అంటూ అరిచాను. కేకలు పెట్టాను. కానీ నీవు అక్కడ లేవు. నాకు దుఃఖం వచ్చింది. ఎంతో ప్రయాసపడి నీవు బిలద్వారమునకు అడ్డుగా పెట్టిన రాళ్లను తొలగించి బయటకు వచ్చాను. క్రూరుడు, దుర్మార్గుడు అయిన నా తమ్ముడు సుగ్రీవుడు నా అడ్డు తొలగించుకుని ఈ రాజ్యమును అపహరించాలనే దురుద్దేశంతో నన్ను ఆ బిలంలో బంధించి సమాధి చేశాడు అని అర్థమైంది. ఇప్పుడు తెలిసిందా నీవు చేసిన తప్పేమిటో? కాబట్టి నీవు ఈ రాజ్యంలో ఉండతగవు అంటూ నా అన్న వాలి నన్ను కట్టుబట్టలతో రాజ్యం నుండి వెడలగొట్టాడు. నా భార్యను తన వద్దనే ఉంచుకున్నాడు. నేను వాలికి భయపడి ఈ భూమి అంతా చుట్టబెట్టాను. ఎక్కడా నాకు వాలి నుండి ఆశ్రయం దొరకలేదు. కారణాంతరాల వల్ల వాలి ఈ ఋష్యమూక పర్వతం మీదకు రాలేడని తెలిసింది. అందువల్ల ఇక్కడ తలదాచుకుంటున్నాను. రామా, విన్నావు కదా నా కథ. ఇందులో నా తప్పేమీ లేకపోయినా నా అన్న వాలి నన్ను రాజ్యభ్రష్టుణ్ణి చేశాడు. నా భార్యను అపహరించాడు. వాలికి భయపడి నేను ఈ పర్వతం మీద నివసిస్తున్నాను అని పలికాడు సుగ్రీవుడు.
రాముడు సుగ్రీవునితో ఇలా అన్నాడు: మిత్రమా సుగ్రీవా, వాలిని చంపడానికి తగిన కారణం దొరికింది. నా బాణములతో వాలిని చంపుతాను. వాలి నా కంట పడనంత వరకే జీవించి ఉంటాడు. నిన్ను మరలా కిష్కిందకు రాజుగా చేస్తాను. నీ భార్య నిన్ను చేరుకుంటుంది. నా మాట నమ్ము అని అన్నాడు రాముడు. శ్రీమద్ రామాయణము కిష్కిందకాండ 10వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్. అందరికీ ఒక చిన్న విన్నపం అండి. మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు. 100కి ఒక 20 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన 80 మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు. కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్.